రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత గుర్తింపు తెచ్చుకున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ స్థానం నుంచి పోటీ చేయడం, రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించడంతో ఒక్కసారిగా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నాటి నుంచి ఇక్కడికి వేళ్ల మీద లెక్క పెట్టని సార్లే ఆయన పర్యటనకు విచ్చేశారు. ఏదో చుట్టం చూపుగా వస్తున్నట్టుగా కూడా ఆయన నియోజకవర్గంలో రావడం, అంటే ఆయన మీద బాధ్యతలు ఉన్నాయి కాదనట్లేదు. నియోజకవర్గం బాగోగులు చూసుకుంటానికి ఒక ఇన్ఛార్జిని నియమించారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి పిఠాపురం నియోజకవర్గం రావడానికి పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ఇన్ఛార్జిని నియమించారు, పనులు చక్కబెట్టడానికి అధికారిని కూడా, ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. దీంతో పెద్దగా పిఠాపురం నియోజకవర్గంపై ఆయన ఫోకస్ లేదని అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీసుకుంటే ఆ వ్యాఖ్యలకి, అంటే ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, చెప్పేటువంటి వ్యాఖ్యలు నిజమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్లం గ్రామంలో, పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో మొన్న మధ్య దళితులను వెలివేసిన సంఘటన మనం చూసాం. ఒక వ్యవహారం, ఒక యువకుడు చనిపోతే ఆ యువకుడికి నష్టపరిహారంగా కొంతమంది నష్టపరిహారం చెల్లించడం, దీంతో తమకే ఇంతకు ఎలా జరుగుతుంది కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టాలి, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదని చెప్పేసి ఒక తీర్మానం చేయడం గ్రామంలో. దీంతో గ్రామంలో వాళ్ళకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఇవ్వకపోవడం, పాలు ఇవ్వకపోవడం, రకరకాల ఈ నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వకపోవడం వంటి సంఘటనలు జరగడంతో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఆ సమస్య కొంత సద్దుమణిగిందని చెప్పాలి. ఆ తర్వాత చూసుకుంటే మరో ఘటన, ఇటీవల హైదరాబాద్లో ఒక గోవులతో వెళ్తున్నటువంటి లారీ పట్టుబడింది. ఈ లారీలో పైన అరటిగెలలు వేసించారు, కింద గోవులు ఉన్నాయి. దాదాపుగా ఈ వ్యవహారం అంతా కూడా పిఠాపురం నుంచి జరిగిందని చెప్పి ఒక వార్తలు వస్తూ ఉన్న పరిస్థితి. అంటే హైదరాబాద్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన ప్రక్రియలో భాగంగా ఎక్కడి నుంచి వస్తుంది లారీ అని చెప్తే ఈ లారీ పిఠాపురం నుంచి బయలుదేరింది, అక్కడే లోడ్ అయిందని చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే నిన్న చూసుకుంటే ఒక విలేకరి, ప్రజాశక్తిలో పనిచేస్తున్నటువంటి ఒక విలేకరిపై అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఫేక్ ప్రాపగండా చేస్తున్నారని ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే ఈ విలేకరి చేసిన పనుల్లో ఏంటంటే ఎఫ్కే పాలెం, ఫక్రుద్దీన్ పాలెం అనే ఒక గ్రామంలో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు పూర్తిగా అక్కడ ఒక చెరువుని కబలించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మట్టిని ఇటుక బట్టీలకి తరలించే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులంతా వ్యతిరేకించారు. ఇది ఒక విలేకరి చేసిందో, ఒక రిపోర్టర్ చేసిందో, ఒక జర్నలిస్ట్ చేసిందో కాదు, గ్రామస్తులు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించడంతో పాటు పెద్ద ఎత్తున గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చెరువు వద్దకు చేరుకున్నారు, ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన నిర్వహించిన క్రమాన్ని ఆయన కవర్ చేశాడు. ఈ కవర్ చేసిన విషయాన్ని వాళ్ళు మనసులో పెట్టుకుని లేనిపోని రాద్ధాంతం సృష్టించేందుకు ఒక జెన్యూన్గా పనిచేస్తున్నటువంటి ఒక విలేకరిని ఫేక్ జర్నలిస్ట్ అంటూ కూడా వాళ్ళు ప్రాపగండా చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ కూడా కంట్రోల్ తప్పి క్షేత్రస్థాయిలో, అంటే గ్రౌండ్ లెవెల్లోనే పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఇవన్నీ కూడా. ఎక్కడికక్కడ పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని స్టేట్ ఇష్యూస్గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి దీన్ని ప్రతిపక్షాలు, లేదంటే వేరే వ్యక్తులు, అంటే పవన్ కళ్యాణ్ గారిని పడని వ్యక్తులు ఎవరన్నా దీన్ని ప్రాపగండా చేస్తున్నారంటే లేదు. కేవలం ఇక్కడ పరిష్కరించలేక దీన్ని చేతులెత్తేయడంతో స్టేట్ ఇష్యూస్ అయిపోతున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు చూసుకుంటే ఈ గోవుల లారీలే చూసుకోవచ్చు, హైదరాబాద్లో పట్టుబడింది. అది హైదరాబాద్లో వెళ్ళే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో ఈ నిఘా వర్గాలు ఏం చేస్తూ ఉన్నాయి, చెక్ పోస్టులు ఉంటాయి, దారి పొడిగితే చెక్ పోస్టులు ఉంటాయి. ఈ చెక్ పోస్టులు ఏం చేస్తూ ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే గోవుల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసేది, పెద్ద ఎత్తున ఆందోళన చేసేది భారతీయ జనతా పార్టీకి కన్నుగా వ్యవహరిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఆయన ఈ మధ్యన ఎక్కువగా చెప్తా ఉన్నారు. తను ఒక సనాతని హిందూవాది అని. సనాతని హిందూవాదీలు గోవుల్ని మాతగా చూస్తారు, తల్లిగా చూస్తూ ఉంటారు, గోమాతాన్ని సంబోధిస్తూ ఉంటారు. కానీ అటువంటి గోవులు పిఠాపురం నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కబేళాలకు తరలి వెళ్ళే వరకు ఇక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఆయన ఎవరినైతే ప్రత్యామ్నాయ నాయకత్వంగా ఇక్కడ నియమించారో ఆ నాయకత్వం ఏం చేస్తూ ఉంది, ఇదే ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే ఇటువంటి పరిస్థితులను పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఇక్కడున్న నాయకత్వం
ఎక్కడ సమర్థవంతంగా పనిచేయలేని పక్షంలో ఆయన స్వయంగా జోక్యం చేసుకోవాలి. లేదంటే ఆయన సొంత వ్యక్తులు, ఎందుకంటే నాగబాబు గారు ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు, అంతకుముందు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు నియమించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చిన్న విషయం జరిగిన స్టేట్ లెవెల్ పబ్లిసిటీ వస్తుందనేది పక్క. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఇక్కడ విజయం సాధించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు, మీకు గుర్తుండే ఉంటుంది, స్టార్టింగ్లో నెంబర్ ప్లేట్స్ మీద, వెహికల్స్ మీద పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని రాసుకుని తిరిగిన ఒక ఫ్యాంటసీ మనం ఇక్కడ చూసాం. ఒకలాంటి కొత్త తరహా సాంప్రదాయానికి తెరతీశారు. అంటే అంత పవన్ కళ్యాణ్ గారితో అంత ఇమిడిపోయి ఉన్నారు ఇక్కడి జనం అంతా కూడా. దీంతో దాదాపుగా 30 ఏళ్ల పాటు రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరిగేటువంటి ఇష్యూస్ కూడా మైక్రో మినీ లెవెల్లో చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలే కాదు, పాలకపక్షంలో ఉన్నటువంటి బీజేపీ లాంటి, తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్ని ఆదిలోనే తెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మేము ఏం చేసినా చెల్లుతుందని అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారా, అక్కడ నాయకులు భావిస్తూ ఉన్నారా, ఏం చేసినా అంటే మట్టి మాఫియాకి తెరతీశారంటే మనం ఇంకా ఏం చెప్పుకోవాలి దీని గురించి. పిఠాపురం నియోజకవర్గంలో ఒక చెరువులో మట్టిని ఇటుక బట్టీలుగా అమ్మేందుకు అక్కడ నాయకులు తెరతీయడంతో గ్రామస్తులు వ్యతిరేకించారు. అంటే గ్రామస్తులు వ్యతిరేకించే వరకు అక్కడ ఇష్యూ వెళ్ళింది, అక్కడ కన్ను మిన్ను ఆనకుండా వెళ్తున్నారు నాయకులు అనేది గ్రహించాల్సి ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన నేరుగా ఈ విషయాల్లో జోక్యం చేసుకోకపోయినప్పటికీ ఆయన సొంత మనిషిగా భావించేటువంటి వ్యక్తులకి ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడులు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందనేది మాత్రం స్పష్టమవుతా ఉంది. దీని మీద నేనేదో ఆయన వ్యతిరేకంగా చెప్తున్నానని కాదు, లేదంటే పక్క వేరే మీడియాగా అంటే ఎల్లో మీడియాగా లేకపోతే బ్లూ మీడియాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. జన సైనికులు ఏదన్నా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక వార్త వస్తే దాన్ని ట్రోల్ చేయడం, లేదంటే దాన్ని బండబూతులు తిట్టడం చేస్తూ ఉంటారు. ఇది కాదు జరగాల్సింది. ఇక్కడ జరుగుతుంది కరెక్టా, రాంగా, రైటా, ఇది చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి సారించాలి. మరొక 30 ఏళ్ళ పాటు రాజకీయాల్లో ఉంటానని చెప్తున్నారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గం నుంచి కొన్నిసార్లు ఆయన పోటీ చేయాలి, విజయం సాధించాలి. పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన పబ్లిసిటీ వచ్చిందో ఇటు అభివృద్ధిలో కూడా ఆ విధమైనటువంటి ఎలివేషన్ తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.